అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్. ఈ వీడియోలో మెండిలీ వెబ్ ఇంపోర్టర్ యాడాన్ని గూగుల్ క్రోమ్ బ్రౌజర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కి ఎక్స్టెన్షన్ ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి అనే విషయం గురించి, మరియు ఈ మెండిలీ వెబ్ ఇంపోర్టర్ యాడాన్ని ఉపయోగించి వెబ్ పేజెస్, రీసెర్చ్ ఆర్టికల్స్, రీసెర్చ్ పేపర్స్, జర్నల్స్ గానీ మెండిలీ రిఫరెన్స్ లైబ్రరీకి ఏ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ ని డబుల్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక అడ్రస్ బార్ కి రైట్ సైడ్ చివరి పక్కన 3 డాట్స్ అయితే చూపించడం జరిగింది. వాటి మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా సెర్చ్ బాక్స్ చూపించడం జరిగింది. ఈ సెర్చ్ బాక్స్ లో మెండిలీ వెబ్ ఇంపోర్టర్ అని చెప్పి టైప్ చేయవలసి ఉంటుంది. మెండిలీ వెబ్ ఇంపోర్టర్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా యాడాన్ అనేది చూపించడం జరిగింది. ఈ యాడాన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని చెప్పి ఒక ఆప్షన్ చూపించడం జరిగింది. దీని మీద క్లిక్ చేయాలి. ఇది యాడ్ మెండిలీ వెబ్ ఇంపోర్టర్ అని చెప్పి ఒక డైలాగ్ బాక్స్ చూపించడం జరిగింది. ఇక్కడ కింద యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ ఎక్స్టెన్షన్ అనేది మనకి వెబ్ బ్రౌజర్ కి డైరెక్ట్ గా యాడ్ అయిపోవడం జరిగింది. ఇక్కడ మెండిలీ వెబ్ ఇంపోర్టర్ హాస్ బీన్ యాడెడ్ టు క్రోమ్ అని చెప్పి చూపించడం జరిగింది. అదే విధంగా మొజిల్లా ఫైర్ ఫాక్స్ లో ఈ మెండిలీ వెబ్ ఇంపోర్టర్ ని ఏ విధంగా ఎక్స్టెన్షన్ ని యాడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మొజిల్లా ఫైర్ ఫాక్స్ ని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ చివర మనకి ఒక ఆప్షన్ అయితే చూపించడం జరిగింది. ఓపెన్ అప్లికేషన్ మెనూ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఆన్స్ అండ్ థీమ్స్ అని చెప్పి డ్రాప్ డౌన్ లో ఆప్షన్ చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఫైండ్ మోర్ యాడ్ ఆన్స్ అని చెప్పి ఒక సెర్చ్ బాక్స్ చూపించడం జరిగింది. ఇందులో మెండిలీ వెబ్ ఇంపోర్టర్ యాడాన్ని మనం సెర్చ్ చేయవలసి ఉంటుంది. ఇలా టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా 2 రిజల్ట్స్ ఫౌండ్ ఫర్ మెండిలీ వెబ్ ఇంపోర్టర్ అని చెప్పి చూపించడం జరిగింది. ఇక్కడ మెండిలీ వెబ్ ఇంపోర్టర్ ఐకాన్ అయితే చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆప్షన్ అయితే చూపించడం జరిగింది. యాడ్ టు ఫైర్ ఫాక్స్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత పైన ఒక డైలాగ్ బాక్స్ అడ్రస్ బార్ లో మనకు ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవడం జరిగింది. యాడ్ మెండిలీ వెబ్ ఇంపోర్టర్. దిస్ ఎక్స్టెన్షన్ విల్ హ్యావ్ పర్మిషన్ టు యాక్సెస్ టు యువర్ డేటా ఫర్ ఆల్ వెబ్సైట్స్ అండ్ డౌన్లోడ్ ఫైల్స్ అండ్ రీడ్ అండ్ మోడిఫై ద బ్రౌజర్ డౌన్లోడ్ హిస్టరీ అండ్ డిస్ప్లే ద నోటిఫికేషన్స్ టు యూ అండ్ రన్ ఇన్ ప్రైవేట్ విండోస్ అని చెప్పేసి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవడం జరిగింది. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇది సక్సెస్ఫుల్ గా మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కి యాడ్ అయిపోవడం జరిగింది. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలి. ఈ యాడాన్ని ఉపయోగించుకుని వెబ్ పేజెస్ గా, రీసెర్చ్ పేపర్స్ గానీ, ఆర్టికల్స్ గానీ అవలీలుగా మన మెండిలీ రిఫరెన్స్ లైబ్రరీలోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు గూగుల్ స్కాలర్ ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఇలా గూగుల్ స్కాలర్ ని ఓపెన్ చేసిన తర్వాత మన రీసెర్చ్ టాపిక్ కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ టైటిల్ ని అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇలా ఇంటర్నల్ స్కెలిటల్ ఫిక్సేషన్ టెక్నిక్స్ ఇన్ డాగ్స్ అని చెప్పేసి నేను ఒక ఆర్టికల్ అయితే సెర్చ్ చేయడం జరుగుతుంది గూగుల్ స్కాలర్ లో. ఇలా సెర్చ్ చేసిన తర్వాత కొన్ని ఆర్టికల్స్ అయితే చూపించడం జరిగింది. వాటి మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎవాల్యుయేషన్ ఆఫ్ 3 ఫిక్సేషన్ టెక్నిక్స్ ఫర్ ద రిపేర్ ఆఫ్ మైండబుల్ ఫ్రాక్చర్స్ ఇన్ డాగ్స్ అని చెప్పేసి ఒక లింక్ అయితే చూపించడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఆర్టికల్ అయితే డైరెక్ట్ గా ఓపెన్ అవడం జరిగింది. ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత పీడిఎఫ్ అనేది ఓపెన్ అవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మన మెండిలీ రిఫరెన్స్ లైబ్రరీలో యాడ్ చేసుకోవడానికి ఈ చివరి మెండిలీ వెబ్ ఇంపోర్టర్ ఐకాన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు ఇట్లా సైన్ ఇన్ పేజ్ అనేది చూపించడం జరుగుతుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన ఎల్సీఆర్ పేజ్ అకౌంట్ అయితే ఓపెన్ అవడం జరిగింది. ఈ ఎల్సీఆర్ లో మెండిలీ రిఫరెన్స్ మేనేజర్ లో ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి లాగిన్ అవుతామో అదే యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టి ఇందులో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ ని టైప్ చేయవలసి ఉంటుంది. సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇలా సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత మెండిలీ వెబ్ ఇంపోర్టర్ లోకి అయితే లాగిన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ చూపించడం జరిగింది. ఇక్కడ పైన ఒక సెర్చ్ బాక్స్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని చెప్పేసి ఒక బటన్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ జనరల్ ఆర్టికల్ అని చెప్పేసి మనం ఏదైతే పీడిఎఫ్ ఓపెన్ చేసామో ఆ పీడిఎఫ్ ని మనకి ఇందులో చూపించడం జరిగింది. ఇక్కడ ఎవాల్యుయేషన్ ఆఫ్ 3 ఫిక్సేషన్ టెక్నిక్స్ ఫర్ ద రిపేర్ ఆఫ్ మైండబుల్ ఫ్రాక్చర్స్ ఇన్ డాగ్స్ అని చెప్పేసి మనకి పీడిఎఫ్ ని అయితే చూపించడం జరిగింది. దీన్ని యాడ్ చేసుకోవాలంటే మనం సింపుల్ గా ఇక్కడ
సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసినట్లయితే మొత్తం సెలెక్ట్ అవుతాయి. అట్లా కాకుండా మనకు పర్టికులర్ గా కావాలనుకుంటే దాన్ని ఒక్కదాన్నే సెలక్షన్ చేయవలసి ఉంటుంది. ఇలా చెక్ బాక్స్ లో లెఫ్ట్ సైడ్ మనకి చెక్ బాక్స్ అయితే చూపించడం జరిగింది. ఈ చెక్ బాక్స్ ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సెలక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ యాడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపించడం జరిగింది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఏ గ్రూప్ లో కావాలంటే ఆ గ్రూప్ లో అయితే మనం మెండలీ రిఫరెన్స్ మేనేజర్ లైబ్రరీలోకి అయితే యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే ఇక్కడ మై లైబ్రరీ పక్కన ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ చూపించడం జరిగింది. ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేయాలి. ఇలా డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏవైతే కలెక్షన్స్ క్రియేట్ చేసామో మన మెండలీ రిఫరెన్స్ లైబ్రరీలో ఆ కలెక్షన్స్ అన్ని కూడా మనకు చూపించడం జరిగింది. ఇక్కడ ఆర్టికల్స్ లో యాడ్ చేసుకోవాలా, జర్నల్స్ లో యాడ్ చేసుకోవాలా, అదేవిధంగా థీసిస్ లో యాడ్ చేసుకోవాలా, ప్రైవేట్ గ్రూప్స్ లో మనం యాడ్ చేసుకోవాలనే దాని మీద సెలక్షన్ చేసుకోవాలి. మనకి ఏది కావాలంటే ఇందులో సెలక్షన్ టిక్ మార్క్ అయితే పెట్టవలసి ఉంటుంది. ఇలా పెట్టిన తర్వాత క్లిక్ యాడ్ అని చెప్పేసి మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్ గా మెండలీ రెఫరెన్స్ లైబ్రరీలోకి అయితే యాడ్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ వ్యూ పీడిఎఫ్ ఇన్ లైబ్రరీ మీద క్లిక్ చేశారంటే మన మెండలీ రెఫరెన్స్ మేనేజర్ యొక్క అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవడం జరుగుతుంది. కొంచెం ఇంటర్నెట్ అనేది స్లోగా ఉండటం జరిగింది, అందుకని మనకి కొంచెం టైం తీసుకుంటాం జరుగుతుంది. ఇలా వ్యూ పీడిఎఫ్ ఇన్ లైబ్రరీ అని క్లిక్ చేయగానే ఈ పీడిఎఫ్ అనేది డైరెక్ట్ గా మన మెండలీ రెఫరెన్స్ లైబ్రరీలో అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. మనం సెలక్షన్ చేసుకుని యాడ్ మీద క్లిక్ చేసినట్లయితే ఏ గ్రూప్ కి మనం యాడ్ చేస్తే ఆ గ్రూప్ కి అయితే ఈ రీసెర్చ్ ఆర్టికల్ అనేది యాడ్ అయిపోవడం జరుగుతుంది. అదే విధంగా వెబ్ పేజెస్ ని యాడ్ చేసుకోవాలంటే మీకు చివర కింద ఒక ఆప్షన్ చూపించడం జరిగింది, వెబ్ పేజ్ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసి మనం యాడ్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా మెండలీ రెఫరెన్స్ లైబ్రరీలోకి యాడ్ అయిపోవడం జరుగుతుంది ఈ వెబ్ పేజ్ అనేది. ఈ విధంగా మరి పీడిఎఫ్స్ అదే విధంగా రెఫరెన్స్ గానీ, రీసెర్చ్ ఆర్టికల్స్, జనరల్స్, రీసెర్చ్ పేపర్స్ గానీ మనం మెండలీ వెబ్ ఇంపోర్టర్ ని ఉపయోగించి మన యొక్క మెండలీ రెఫరెన్స్ లైబ్రరీలో అయితే యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి మొజిల్లా ఫైర్ ఫాక్స్ అదే విధంగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. మరి ఈ వీడియో చూసిన వారందరికీ చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ subscribe my channel and share my videos, and don't forget to hit the like button and also press the bell icon notifications for all. Thank you very much.